నేను జాను వాళ్ళ చెల్లి నిహిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ 4 ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. అప్పట్లో హీరో తన ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. తన గ్యాంగ్ ఒక ఇంపార్టెంట్ విఐపి కోసం వాల్యుబుల్ హిస్టారికల్ గిఫ్ట్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ విఐపి పేరు తదయోషి. అతను ఒక ఫార్మర్ జపనీస్ మాఫియా బాస్. అతను చాలా వెల్తీ పర్సన్ అని, కొరియా హెరిటేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని గ్యాంగ్స్టర్ ముందుగానే తెలుసుకొని గిఫ్ట్ ని ప్రిపేర్ చేస్తుంటారు. తదాయోషి లోపలికి వచ్చిన కొంతసేపట్లో తన ఎనిమి గ్యాంగ్ తో అక్కడికి వచ్చి అతన్ని అటాక్ చేస్తారు. వాళ్ళ టార్గెట్ తదయోషిని చంపడం. వెంటనే ఆఫీస్ మొత్తం ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా మారిపోతుంది. పెద్ద ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ హేగన్ మరియు అతని మెంబర్స్ వెంటనే రంగంలోకి దిగి తదయోషిని ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఆ ఫైట్ లో మన హీరో యోషిని సేవ్ చేస్తారు. సేఫ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత యోషి హీరో ధైర్యం మరియు లాయల్టీని చూసి ఇంప్రెస్ అవుతాడు. అక్కడి నుండి వెళ్ళిపోయే ముందు ఇప్పటి నుండి మనం బ్రదర్స్ అని చెప్పి తన లైఫ్ లో ఎప్పుడైనా ఒక రోజు ఈ హెల్ప్ కి రీపే చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఇంకా ప్రెసెంట్ కి వచ్చాక హీరో మరియు హ్యారీ ఇప్పటికీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో రెసిడెంట్స్ కి డెలివరీ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. హీరో ఆల్రెడీ బిల్డింగ్ రిప్రజెంటేటివ్ అయ్యాడు కాబట్టి హ్యారీ ఇంకా ఎంత ఇలా డెలివరీ చేస్తుంటాము అని అడుగుతుంది. అప్పుడు హీరో ఫైట్ వీడియోకి సంబంధించిన నిజాన్ని రెసిడెంట్స్ కి తెలిసేలా చేయడానికి హెల్ప్ చేసినందుకు హ్యారీకి తను థాంక్స్ చెప్తాడు. మనం ఇంకా పని కంప్లీట్ అవ్వలేదు అని చెప్తాడు. ఇంకా మనం రెసిడెంట్స్ అందరినీ మన సైడ్ కి తీసుకోవాలి అని చెప్తాడు. చుంగ్వన్ చాలా హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే ఓమ్న సిటీ అఫీషియల్ గా న్యూటన్ రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ లోకి అవుతుంది. చుంగ్వాన్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్ గా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోకి డెలివరీ ట్రక్ రాకుండా బ్యాన్ పెట్టడానికి కారణం తనే. కానీ ఇప్పుడు చుంగ్వాన్ ప్రెసిడెంట్ కి ఫోన్ చేసి ఆ బ్యాన్ ని రిమూవ్ చేయమని ప్రెసిడెంట్ కి ఆర్డర్ చేస్తాడు. రెసిడెంట్స్ కి హెల్ప్ చేయడానికి కాదు, హేగంగ్ డెలివరీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి రెసిడెంట్స్ ముందు పాపులారిటీ సంపాదించుకోకుండా ఉండడానికి. తర్వాత కి ఫెసిలిటీ మేనేజర్ మిస్టర్ చాయ్ ఫోన్ చేసి డెలివరీ ట్రక్ ఇప్పుడు మళ్ళీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోకి రావచ్చు అని చెప్తాడు. ప్రాబ్లం సాల్వ్ అయినా హీరో మాత్రం ఇప్పుడు రెసిడెంట్ ట్రస్ట్ గెలుచుకోవడానికి ఇంకొక మార్గం కనుక్కోవాలి అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు ఇన్సో హేగన్ మరియు హ్యారీకి ఒక సజెషన్ ఇస్తాడు. కమ్యూనిటీ వాళ్ళతో కనెక్షన్ బిల్డ్ చేసుకుంటే నీకు బెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది అని అడ్వైస్ చేస్తాడు. ఆ అడ్వైస్ ఫాలో అవుతూ హీరో మరియు హారీ అపార్ట్మెంట్ కేఫ్ లోకి వెళ్తారు. అక్కడ అపార్ట్మెంట్ లో ఉండే చాలా మంది ఉమెన్ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. కేఫ్ లో అక్కడ ఉన్న బిల్డింగ్ రిప్రజెంటేటివ్ గా సెలెక్ట్ అయినందుకు మీనాని కంగ్రాచులేట్ చేస్తారు. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఇంపార్టెంట్ విషయం రివీల్ అవుతుంది. మీనా తన లైఫ్ లో సక్సెస్ఫుల్ ఉమెన్ అయినప్పటికీ తన హస్బెండ్ మాత్రం ఆమెని ఏం చేయకుండా ఇంట్లోనే ఉండు, అందంగా కనిపిస్తే చాలు, నువ్వు వెంటనే ఆ పోస్ట్ నుంచి దిగిపో అని తిడుతుంటాడు. ఆమెకి తన ఓన్ అంబిషన్స్ ఉన్నప్పటికీ వాటిని ఫాలో అవ్వడానికి అతను ఒప్పుకోడు. హీరో మరియు హ్యారీ కేఫ్ కి వచ్చిన వెంటనే అందరి అటెన్షన్ వాళ్ళ మీదకి మారిపోతుంది. రెసిడెంట్స్ వెంటనే వాళ్ళిద్దరి గురించి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఉంటారు. అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. హీరో హ్యారీని యంగ్ బుక్ తో కలిసి పార్క్ కి వెళ్లి బెస్ట్ మామ్ లాగా బిహేవ్ చెయ్యి, మిగతా అమ్మలతో కనెక్షన్ బిల్డ్ చేసుకో అని చెప్తాడు. హీరో రిప్రజెంటేటివ్ గా ఎలక్ట్ అయ్యాక తన ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ ఇప్పుడు అటెండ్ అవుతాడు. మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు హీరో ఇన్సుక్ దగ్గరికి వెళ్లి ఏమైనా అడ్వైస్ ఇమ్మని అడుగుతాడు. ఇన్సుక్ హీరోతో మాట్లాడుతూ అక్కడ ఆల్మోస్ట్ అందరూ రీ అపాయింటెడ్ అయిన వాళ్ళు ఉంటారు. కౌన్సిల్ మెంబర్స్ అందరూ ఆల్రెడీ కరెంట్ ప్రెసిడెంట్స్ తో డీల్ చేసుకొని ఉంటారు. ప్రెసిడెంట్ లీడర్ గా ఉంటాడు, మిగతా వాళ్ళందరూ సపోర్ట్ గా ఉంటారు. ఆల్రెడీ నెట్వర్క్ ఉంది కాబట్టి ఈ బ్యాటిల్ ఈజీ కాదు, చాలా లోన్లీగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా రెడీగా ఉండు అని వార్నింగ్ ఇస్తాడు. మీటింగ్ స్టార్ట్ అయ్యాక హెల్గన్ మళ్ళీ రెసిడెంట్స్ అసోసియేటివ్ ప్రెసిడెంట్ గా కాంటెస్ట్ చేస్తాను అని అనౌన్స్ చేస్తాడు. మేనేజర్ ఇంకా ఎవరైనా ప్రెసిడెంట్ గా నామినేషన్ వేస్తారా అని అడుగుతారు. హీరో ఒక్కడి చెయ్యి లేపి నేను ప్రెసిడెంట్ గా నామినేషన్ వెయ్యాలనుకుంటున్నాను అంటాడు. ఆ డెసిషన్ తో
మీటింగ్ మొత్తం టెన్షన్ తో నిండిపోతుంది. ప్రెసిడెంట్ మరియు అతని సపోర్టర్స్ ఇంకా నిజమైన కాంపిటీషన్ వచ్చింది అని అర్థమవుతుంది. రెసిడెంట్స్ కి హీరో నిజంగా హానెస్ట్ గా సర్వ్ చేయాలి అనుకుంటున్నానని నమ్మించడానికి హీరో పర్సనల్లీ తనే రీసైక్లింగ్ వర్క్ లో కూడా హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రీసైక్లింగ్ వర్కర్స్ తన ఎఫర్ట్ ని నోటీస్ చేయాలి అనుకుంటాడు. కానీ అప్పుడే వాళ్ళు హీరోని ఎక్కడో చూశానని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు అతను ఒక ఓయాసిస్ గ్యాంగ్ బాస్ అని గుర్తొస్తుంది. ఆ రీసెంట్ కాంట్రాక్టర్ వాళ్ళ కాంట్రాక్ట్ రెన్యూ చేయడానికి ప్రెసిడెంట్ కి బ్రైట్స్ ఇస్తుంటాడు. అప్పుడు వాళ్ళు హీరో ఒకప్పుడు ఓయాసిస్ గ్యాంగ్ బాస్ అని ప్రెసిడెంట్ కి చెప్తారు. అది తెలిసిన వెంటనే ప్రెసిడెంట్ హీరో పాస్ ని బయట పెట్టాలని డిసైడ్ అవుతాడు. కొంచెం సేపు తర్వాత అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి బిల్డింగ్ రిప్రజెంటేటివ్ కి ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్ ప్రొసీడింగ్ ని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉన్న ప్రతి ఇంటికి లైవ్ బ్రాడ్కాస్టింగ్ అవుతుంది అని అనౌన్స్ చేస్తారు. మీటింగ్ స్టార్ట్ అవ్వగానే ప్రెసిడెంట్ అందరి ముందు హీరో ఒకప్పుడు గ్యాంగ్ బాస్ అని పబ్లిక్ గా రివీల్ చేస్తాడు. ఆ షాకింగ్ న్యూస్ అపార్ట్మెంట్ లైవ్ లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. రెసిడెంట్స్ అందరూ చూస్తూ ఉంటారు. అందరూ ఇలాంటి పాస్ట్ ఉన్న హేగన్ నిజంగా మనకి ప్రెసిడెంట్ గా లీడ్ చేయడం సూటబులా అని డౌట్ పడడం స్టార్ట్ చేస్తారు. ప్రెసిడెంట్ సపోర్టర్స్ అంతా హీరో వెంట రిజైన్ చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు. చివరికి ప్రెసిడెంట్ హీరోని నిలబెట్టి తన పాస్ గురించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. సిచ్యువేషన్ చాలా సీరియస్ గా మారుతున్న ఎగ్జాక్ట్ టైంలో ఎవరో సీక్రెట్ గా పవర్ ప్లగ్ రిమూవ్ చేస్తారు. దాంతో లైవ్ బ్రాడ్కాస్ట్ సడన్ గా కట్ అయిపోతుంది. హీరో తన సైడ్ స్టోరీని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండానే బ్రాడ్కాస్ట్ ఆగిపోతుంది. మరోవైపు ప్రెసిడెంట్ మరియు అతని సపోర్టర్స్ ఈ దెబ్బతో హీరో ప్రెసిడెంట్ అవ్వడం ఇంపాసిబుల్ అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చాక హారి హీరోని నువ్వు ఇప్పుడు గ్యాంగ్స్టర్ కాదు అని చెప్పాలి కదా, అలా ముద్దపప్పులాగా నిల్చో ఉంటావేంటి అని హీరోని అరుస్తుంది. హీరో తన అసిస్టెంట్స్ కి ఆర్డర్ వేస్తాడు. మన పాస్ గురించి ప్రెసిడెంట్ కి ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేశారో ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్తాడు. కొంతసేపు తర్వాత అపార్ట్ కేఫ్ లో మీనా తన ఫ్రెండ్స్ హారికి తన హస్బెండ్ గురించి క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు హారితో మాట్లాడుతూ ఇప్పుడు అతను గ్యాంగ్స్టర్ పాస్ట్ అందరికీ తెలిసిపోయింది, నువ్వు హేగన్ కి డివోర్స్ ఇవ్వడం బెటర్ అని అడ్వైస్ చేస్తారు. కానీ హారి మాత్రం ఎంబారస్మెంట్ ఫీల్ అవ్వకుండా ఆమె స్ట్రాంగ్ గా హీరోని డిఫెండ్ చేస్తుంది. అతను పాస్ట్ లో ఎలా ఉన్నాడో కాదు, ఇప్పుడు మారిపోయి ఫ్యామిలీతో కలిసి ఫ్యామిలీ కోసం కష్టపడి పని చేస్తూ నన్ను నా ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నాడు అదే నేను నమ్ముతాను అని చెప్తుంది. తన హస్బెండ్ కి సపోర్ట్ గా నిల్చుంటుంది. సుగ్జిన్ హీరోని రెసిడెంట్స్ చాలా మంది అవాయిడ్ చేయడాన్ని నోటీస్ చేస్తుంది. ఆమె హీరో దగ్గరికి వెళ్లి తను ఓదారుస్తూ ప్రెసిడెంట్ ని ఈ ఎలక్షన్ లో డిఫీట్ చేయడం ఈజీ కాదు. తర్వాత సుగ్జిన్ హీరోతో నువ్వు నాతో కలిసి ప్రొటెస్ట్ కి రా అని తీసుకువెళ్తుంది. ఓమ్ స్టేషన్ ఎగ్జిట్ ని ట్రూ వాల్యూ ఎస్టేట్ దగ్గరికి తీసుకురావాలని ప్రొటెస్ట్ చేస్తుంటారు. ఆ ఎగ్జిట్ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తే అపార్ట్మెంట్ ప్రైస్ పెరుగుతుంది అని సుగ్జిన్ ఆ ప్రొటెస్ట్ రెసిడెంట్స్ అందరితో కలిసి చేస్తుంటుంది. ఆ ప్రొటెస్ట్ తర్వాత సుగ్జిన్ అందరికి డిన్నర్ ఇప్పిస్తాడు. హీరో తనలో తాను ప్రెసిడెంట్ ఎలా అవ్వాలో ఆలోచించకుండా ఈ ప్రొటెస్ట్ లో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను అని ఆలోచిస్తుంటాడు. అప్పుడు సుగ్జిన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చి తను మాట్లాడి బయటకు వెళ్తుంది. రెసిడెంట్స్ ఓపెన్ గా మాట్లాడుకుంటూ మన అపార్ట్మెంట్ దగ్గర సబ్ బిల్డ్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పుకుంటుంటారు. ఆ కాన్వర్సేషన్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ బయటకు వస్తుంది. కన్స్ట్రక్షన్ ని స్టాప్ చేయడం లేదా డిలే చేయడం పాసిబుల్ అయ్యే రియాలిటీ వే ఒకటి ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైట్ లో వాల్యుబుల్ హిస్టరీ థింగ్ ఏదైనా దొరకడం. ప్రాజెక్ట్ ని అథారిటీస్ ఆపి ఆర్కియాలజిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెంట్ ముందు కొరియాలో జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏరియాలో ఆర్కియాలజీ డిస్కవరీస్ దొరకడం వల్ల కొన్ని ప్రాజెక్ట్స్ డిలే అయ్యి కొన్ని క్యాన్సిల్ కూడా అయ్యాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. హేగన్ కి వెంటనే ఒక ఐడియా వస్తుంది. 3 years బ్యాక్ తదయోషి చేసిన
ప్రామిస్ గుర్తొస్తుంది. మన గ్యాంగ్ జపాన్ కి పంపించి యోషితో తనకిప్పుడు ఒక హెల్ప్ కావాలి అని, నీ దగ్గర ఉన్న ఒరిజినల్ కొరియన్ థింగ్ తనకి కావాలి అని హీరో తనని అడుగుతాడు. అప్పుడు యోషి తన దగ్గర ఉన్న వాల్యుబుల్ కొరియన్ రిలెక్ట్ ని హీరో గ్యాంగ్ కి ఇస్తాడు. వాళ్ళు సేఫ్ గా వాటిని కొరియాకి తీసుకొని వస్తారు. తరువాత హీరో సొగ్జిన్ ప్రొటెస్ట్ కి సపోర్ట్ గా ఇంకా పెద్ద ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేస్తాడు. ఈసారి ప్రొటెస్ట్ కి మాక్సిమం అటెన్షన్ రావడానికి ట్రెడిషనల్ పర్ఫార్మర్స్ ని హైర్ చేస్తాడు. వాళ్ళతో పర్ఫార్మెన్సెస్ అరేంజ్ చేసి ప్రొటెస్ట్ ని ఒక గ్రాండ్ పబ్లిక్ ఈవెంట్ లాగా క్రియేట్ చేస్తాడు. ప్రొటెస్ట్ మధ్యలో బ్రేక్ టైమ్ లో హీరో కాళ్ళకి ఏదో ఆబ్జెక్ట్ తట్టుకొని కింద పడిపోయినట్టు యాక్ట్ చేస్తాడు. అది చూసి సొగ్జిన్ అక్కడ ఏదో ఉంది అని చెక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ గ్రౌండ్ కింద ఏదో హిస్టరికల్ థింగ్ ఉన్నట్టు ఆమెకి కనిపిస్తుంది. ఆమె ఆ ఆబ్జెక్ట్ ని చూసి షాక్ అవుతుంది. కానీ మిగతా వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఆ రిలిక్ ని ముందు రోజు నైట్ హీరో మరియు అతని టీం సీక్రెట్ గా అక్కడ బేరీ చేస్తారు. ఆ హిస్టరికల్ డిస్కవరీ న్యూస్ వెంటనే మీడియాలో అలాగే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో కూడా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. దాని రిజల్ట్ ఓమన్ న్యూటాన్ కన్స్ట్రక్షన్ ప్లాన్ ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేస్తారు. అథారిటీస్ ఆ హిస్టరికల్ డిస్కవరీ నిజమేనా, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయంలో ఆర్కియాలజీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే హీరో మీద పబ్లిక్ ఒపీనియన్ కంప్లీట్ గా మారిపోతుంది. ముందు అతన్ని డౌట్ చేసిన రెసిడెంట్స్ ఇప్పుడు హీరో చేసిన పనికి అపార్ట్మెంట్ వాల్యూ పెరిగిపోయిందని ప్రైస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సుక్చిన్ అపార్ట్మెంట్ వాల్యూ పెరిగిపోయిన ఈ హ్యాపీనెస్ లో తన ఫ్రెండ్స్ అందరికి ఇంటికి పిలిచి పార్టీ ఇస్తుంది. కన్స్ట్రక్షన్ సడన్ గా సస్పెండ్ అవ్వడం వల్ల చుంగ్వాన్ కి చాలా కోపం తెప్పిస్తుంది. అతని సెక్రటరీ ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తాడు. ఆర్కియాలజీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ ని కనీసం 3 years వరకు హోల్డ్ లో పెట్టే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. ఆ న్యూస్ విన్న చుంగ్వాన్ ఫ్రస్ట్రేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అలా ప్రెసిడెంట్ మరియు అతని సపోర్టర్స్ కూడా చాలా అప్సెట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అపార్ట్మెంట్ లో హీరో అయిపోయాడు. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటుంది. ఓట్స్ అన్ని కౌంట్ చేసిన తర్వాత హీరో ఎలక్షన్ గెలుస్తాడు. అలా హీరో అఫీషియల్ గా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కి కొత్త ప్రెసిడెంట్ అవుతాడు. అది తెలుసుకొని ఫేక్ ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీ అవుతారు. కానీ మరొక వైపు చుంగ్వాన్ కి ఎలక్షన్ రిజల్ట్స్ తెలుస్తాయి. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఓడిపోయినందుకు చుంగ్వాన్ కోపానికి బలవుతాడు. ప్రెసిడెంట్ చాలా భయపడి చుంగ్వాన్ ని నన్ను క్షమించండి అని బెగ్ చేస్తాడు. కానీ చుంగ్వాన్ కోపాన్ని ఇంకా పెంచుతాడు. తను కోపంగా నా మనీ తీసుకొని పని సరిగ్గా చేయని వాళ్ళని నేను టాలరేట్ చెయ్యను అని చెప్తాడు. సడన్ గా చుంగ్వాన్ ప్రెసిడెంట్ నేమ్ ప్లేట్ ని తీసుకొని దీంతో ఇంకా యూజర్ ఉంది అని ప్రెసిడెంట్ ని వైలెంట్ గా కొడతాడు. ఆఫీస్ బయట ఉన్న మేనేజర్ లోపల కాన్వర్సేషన్ వింటాడు. తర్వాత అపార్ట్మెంట్ బయట చుంగ్వాన్ అటుగా వెళ్తున్న హీరోని చూసి తనని పిలుస్తాడు. క్లాత్ మీద బ్లడ్ స్టెయిన్ ఉండడం హీరో నోటీస్ చేస్తాడు. అది చూసి హీరోకి మనసులో ఇక్కడ ఏదో సీరియస్ జరుగుతుంది అని డౌట్ వస్తుంది. కానీ చుంగ్వాన్ మాత్రం ఏం జరగనట్టు కాంగా హీరోని చూసి కంగ్రాచులేషన్స్, నువ్వు ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ అయ్యావు అని చెప్తాడు. మనం మళ్ళీ కలుస్తాం అని చెప్పి నవ్వుతూ బాయ్ చెప్పిపోతాడు. ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ లో కలుద్దాం. బాయ్ బాయ్.